హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అనాలిసిస్ చేసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సంజన ఫైర్ బ్రాండ్ లాగా ఇచ్చి పడేస్తూ ఉంది. పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పింది. ఏమాత్రం మొహమాటం లేకుండా, తడబాటు లేకుండా ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఒక్కొక్క కంటెస్టెంట్ విషయంలో అది అంత పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి చాలా చక్కగా చెప్పింది. అలాగే ఆవిడికి కూడా చాలా చక్కగా చెప్పారు నాగార్జున గారు. ఎందుకంటే అంత బ్యాడ్ ఏం చేశాను సార్ నేను, ఏమైనా ఎలిమినేట్ అయిపోయినంత అర్థం కాలేదంటే ఒక్కసారి దొంగతనం బాగుంటుంది, రెండోసారి ముద్దు వస్తుంది, మూడోసారి, నాలుగోసారి, పదోసారి, ప్రతిసారి ఇక నీ వెనకనే నీ రూట్లో వాళ్ళందరూ కూడా తయారవుతూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఇరిటేషన్ వస్తుంది. పర్టికులర్గా నిన్నైతే హౌస్ మేట్స్కే కాదు, హౌస్ మేట్స్ చాలామంది పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించినా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఈవిడిదైనా సరే పాత్రధారులు సూత్రధారులు అందరూ ఉండి తర్వాత వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేసి మేం కాదు అన్నారు. మొత్తానికి ఆవిడ దగ్గర ఆట నేర్చుకుని ఆవిడ పాటే ఆడి అంతిమంగా వచ్చేసరికి అబ్బా ఇది బాగోలేదు అని మొత్తానికి సారీలు చెప్పుకునే పరిస్థితి. ఎనీవే నిన్నటి వరకు అయితే ఆ అమ్మాయి డ్రెస్సులు మొత్తం అన్ని బట్టలు దాచేయడం అనేది మరి మనకు కూడా చిరాకు అనిపించింది. చేయొచ్చు, అతి చేయకూడదు అంటారు కదా, అట్లాగా అతి అనిపించింది. సో ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఇక కొత్త గేమ్ ఆడుకోబోతుంది సంజన అని అర్థమైంది. పర్ఫెక్ట్గా చెప్పింది. ఇప్పుడు సుమన్ శెట్టికి ఏంటి ఒక స్టాండ్ ఉండట్లేదు. ఎందుకంటే పైగా హ్యాండ్ వాష్ అవ్వాలంటే సిగరెట్ తాగుతాడు, హ్యాండ్ వాష్ చేస్తారనే ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. బహుశా ఏదేమైనా కానీ ఆయన అయితే కరెక్టే, ఓపెన్ కాడు, స్టాండ్ ఉండదు, పర్ఫెక్ట్ పాయింట్ క్లారిటీతో చెప్పడం. అఫ్కోర్స్ ఎన్నాళ్ళున్న కంటెంట్ అయితే రాదు. ఆయనకు బయట ముందు నుంచి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఏదైనా సరే ఓటింగ్ వల్ల టాప్ 5 వరకు ఉన్న, టాప్ 2 వరకు ఉన్న ఎన్ని రోజులు ఉన్నా సరే కంటెంట్ అయితే రాదు. ఎందుకు రాదంటే ఆయన ఓపెన్ అవ్వడం. ఇప్పుడు ఆయన శక్తికి మించి ఏదైనా టాస్కుల్లో ఆడితే మనం దాన్ని అమ్మాయ అపూర్వంగా అద్భుతంగా అదే గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప రాదు. ఎందుకంటే ఆయన నేచరే అంత సాఫ్ట్ గోయింగ్, కామ్ గోయింగ్, ఎన్నాళ్ళు ఉన్నా సరే మాటలు ఆచి తూచి ఆలోచించి ఆడతాడు తప్ప. ఇప్పుడు మొన్న ఎమ్మెన్యేలు అన్నట్టుగా మైక్ మర్చిపోయాడు సుమన్ శెట్టి అంటే, రాము ఆ మైక్ తెచ్చివురు అన్నకే తెచ్చివురు అంటాడు. ఎందుకంటే ఆడిందే ఒక మాట, అది గంటకు ఒకటి నెమ్మదిగా ఆడతా ఉండు, ఒక మాటనే రికార్డ్ అవ్వద్దన్న అన్నట్లు అట్లాగే ఉంటుందన్నమాట. అట్లాగే శ్రీజాకి పర్ఫెక్ట్గా చెప్పింది. 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300% ఆర్గ్యుమెంట్ కూడా అనలే, 300% వరస్ట్ ఆర్గ్యుమెంట్కే దిగారు. పర్ఫెక్ట్. ఆవిడ సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే శ్రీజ ఈ ప్రియా వీళ్ళు ఫీడ్బ్యాక్ ఎవరైతే వైల్డ్ కార్డులు వచ్చారో వాళ్ళ ఫీడ్బ్యాక్ చూశాక, గత వారం వీకెండ్లో వచ్చిన ఆడియన్స్ తలకి ఫీడ్బ్యాక్ కూడా చూశాక ఖచ్చితంగా స్వరం మారింది అనేకంటే తగ్గింది. తన బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో ప్రియా చెప్పిన భాషలో చెప్పాలంటే జిప్ వేసేసింది నోటికి. నో డౌట్ తెలివైనదే ఈ అమ్మాయి శ్రీజ, అర్థం చేసుకుంటుంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఏది మొదలు పెట్టాలి, అసలు మనం ఎక్కడ దూరాలా వద్దా, ఎక్కడ కట్ చేయాలి ఒక టాపిక్ అనేది మాత్రం తెలుసుకోలేకపోతుంది. కానీ తెలివైన పిల్లగా నా క్లమ్జీనెస్ అన్నింటి కలిపేసి రచ్చ చేసేసి లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే ఉన్నది ఒక పాయింట్ అయినా దాని చుట్టూ ఒక 15 పాయింట్లు పెట్టడంతో సొంపుగా కాదు కంపుగా కర్ణ కఠోరకంగా మారిపోయింది. సో కొన్నిసార్లు అయితే స్టాండ్ పర్ఫెక్ట్గా తీసుకుంటుంది, గుడ్. కానీ ఈ చెదారం అంతా మిక్స్ చేసేసి నేనేదో లాజికల్ చెప్పేస్తాను, పాయింట్లు చెప్పేస్తాను, అవతల వాళ్ళు నోరు ఎత్తకుండా చేసేస్తాను, నేను ఎంతసేపు మాట్లాడుతా నాకు సమాధానం చెప్పాలంటే ఒకే పాయింట్ దాని చుట్టూ ఒక 15 సోది పాయింట్లు పెట్టి నువ్వు గంటలు వాయించేస్తుంటే ఆ చెదారం అంతా కలిసిపోయి ఆ 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది కాస్త ఇరిటేషన్ అయిపోయింది అక్కడ హౌస్ మేట్స్కి కదా, ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు సంజన చెప్పినట్టుగా ఆ 1300 అయింది. ఆ 300 నుంచి ఇంకా 100 లోపు దిగితే బెటర్ అవుద్ది, గేమ్ బాగా పడుద్ది. లేదంటే ఇంకా మా వల్ల కాదనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలు ఇప్పుడు మంచి స్టాండే తీసుకుంటుందని చెప్పడానికి, ఒకవేళ నిన్న భరణి అలాగే రామురాధుడు ఆ ప్లేస్లో ఉండుంటే రెడ్ షీడ్ వచ్చిన ప్లేస్లో ఎవరిని బయటికి పంపించాలంటే ఖచ్చితంగా సంజన పేరు తీసిండేది కాదు. ఆవిడ 3వ ప్లేస్లో పెడితే ఆవిడని ఎట్లా పంపిస్తారు అంటే బాగా ఆడుతుందనే కదా అర్థం, ఆడియన్స్కి నచ్చుతుందనే కదా అర్థం. ఆడియన్స్గా చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాకే కదా. పైగా నాగా చెప్పాడు, ఇంకొక ఆయన ఎవరు అనుషరత్నం చెప్పింది సంజన ఆట బాగుందని ఎంతమంది చెబుతుంటే ఆవిడని ఎట్లా పంపిస్తారు. ఆవిడ మనకు నచ్చకపోవచ్చు, బాగా గేమ్ అయితే ఆడుతుంది, కంటెంట్ అయితే ఇస్తుంది, హడావిడైతే చేస్తుంది, కామ్గా ఉండట్లేదు కదా, ఇంకా సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు కదా అని ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేసేది. ఇన్సైడ్ వాళ్ళకి ఒకవేళ తెలిసినా ఇది సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ అని అర్థమైనా అవనట్టుగా బయటికి పంపడానికి ఎవరైనప్పుడు ఫెయిర్గానే ఎవరు అర్హులు కాదు వాళ్ళనే పంపిద్దామని ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పుద్ది తప్ప వీళ్ళ లెక్క సైలెంట్గా అయితే ఉండిపోదు, అలాంటి స్టాండ్ అయితే తీసుకుంటుంది. సో అట్లా ఇంకా కొన్ని సందర్భాలు 1-2 సందర్భాల్లో ఏంటి భరణ విషయంలో అప్పుడు ఫస్ట్ తనూజకని ఈఎంఐ అట్లాగే డిమాండ్ పవన్ మాత్రమే వాయిస్ రేజ్ చేశారు. తనూజ ఫస్ట్ చూసింది, ఆవిడే చెప్పింది ఎగ్ గురించి, నాకేం తెలియదు, తనూజ తప్పు అన్నట్టుగా ఆయన ఎస్కేప్ అయిపోవడానికి చూస్తే ఆ పాయింట్ చెప్పింది, అంతవరకు బాగుంటుంది.
కానీ మిగతా పాయింట్లన్నీ చెప్పేసి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ గురించి ముందే అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, అబద్ధాలు కోరు, ఫేకు, మీరు అది మీరు ఇది అని అవసరం లేదు. అవన్నీ తగ్గించుకుంటే బెటర్. ఇప్పటికి చాలా మార్చుకుంది. తెలివైన వాళ్ళ లక్షణాలు ఇవే. తప్పులు చేస్తారు, ఆ తప్పు ఇదే అని తెలిసిన తర్వాత మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేస్తే బయటికి లాగేస్తారు ఆడియన్స్. ఇక నెక్స్ట్ వన్ భరణి. చాలా ప్రేమగా, చాలా బాధగా రియల్లీ మిస్ యూ అంటున్నాడు. మరి బయటికి వెళ్ళిపోయింది, ఓటు వేసింది మీరే కదా అని ఆయన పర్ఫెక్ట్గా చెప్పారు. ఇదే సేఫ్ ప్లే అంటారు ఆడియన్స్ ఖచ్చితంగా. ఇప్పుడు పర్ఫెక్ట్గా సంజన కూడా ప్రతిరోజు అన్నా చెల్లెని రాఖీ కట్టక్కర్లా, మన బంధాన్ని మన బాండింగ్ని ప్రదర్శించక్కర్లా. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నిల్చోవాలి కదా, ఒక సమయం వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. తీసుకోకపోతే అట్లా 3 వారాలు వచ్చిన తర్వాత కూడా ఇదే సేఫ్ ప్లే ఆడుతూ ఉంటాను, ఇదే ఓవర్ సైలెన్స్ ఉంటాను, నోరే విప్పను, పలికే బంగారం, ఎక్కడ మాట్లాడితే మాట బయటకు వస్తే బ్యాడ్ అయిపోతానో అది అంత జాగ్రత్తగా భయంగా ఉండాలి. జాగ్రత్త ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. కానీ మరీ అంత టూ మచ్ అయితే ఆ సమయం సందర్భం తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాలి, లేని దగ్గర ఆపేయాలి. కానీ తీసుకోవాల్సిన దగ్గర కూడా తీసుకోకపోతే సేఫ్ ప్లేయర్ అవుతాడు, ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోద్ది, ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఇప్పుడు సరే ఆయనకి ఇమేజ్ ఉంది, ఎక్కడ బ్యాడ్ అయిపోతానో మన ఉద్దేశంతోనే సేఫ్గా ఆడుకుంటూ వస్తున్నాడు అంతే తప్ప క్లారిటీ ఉండే చెప్పాల్సిన దగ్గర కూడా చెప్పకపోతే ఎట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత సేఫ్ ఆడుకొచ్చారంటే ఇప్పుడు తనూజ విషయం ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఎగ్ విషయంలో అంత లొల్లైపోయాక అంతమందికి అన్నిసార్లు సారీ చెప్పక్కర్లేదు, సింపుల్గా క్లారిటీ చెప్పొచ్చు. అవును ఆవిడ వచ్చింది, తీసుకుంది, తినింది, అయితే ఏంటి ఒక మాట అయిపోయా. ఇతను లేదు నాకు తెలియదు, నేను హ్యూమానిటీ అక్కడ ప్రదర్శించాను, ఇప్పుడు జెన్యూనిటీ మీతో సారీ చెప్తాను, ఇంత భయపడాల్సిన పని లేదు. పైగా ఆ తనూజే ఫస్ట్ చూసింది, నేను చూడలేదంటే వాస్తవానికి ఇతనే చూశాడు. సో తనూజ మీద నెట్టేద్దామని చూసేటప్పుడు వాళ్ళందరూ అక్కడ డిమాండ్ పౌండ్, శ్రీజ మాత్రం ఆ పాయింట్ పట్టుకున్నారు. సో మీరు ఎట్లా చెప్పారు అట్లా చెప్పారని. సో ఆ తప్పించుకునే ద్వారం ఉండకూడదు. ఇప్పుడు కూడా మరి ఎంత మిస్ అయిపోతాను అనేటప్పుడు బయటికి ఎవరిని పంపించారు, ఒక నిజంగా పంపించారు అనుకోండి బిగ్ బాస్, ఇది ఓకే ఇలా పెట్టాడు, చాలా ట్విస్ట్లు ఇస్తావు అన్నాడు, రణరంగం అన్నాడు, నిజంగా పంపించేస్తే సంజన లాంటి కంటెస్టెంట్ ఈ ఆటను మలుపు తిప్పిన ఆవిడ ఫస్ట్ నుంచి డే 1 నుంచి ప్రోమోలతో కావచ్చు, ఎపిసోడ్లతో కావచ్చు, లైవ్లో కావచ్చు చాలా కంటెంట్ ఇస్తూ 100% కాదు 500% ఆవిడ చెప్పినట్టుగా, ఎమ్మెన్యేలతో చెప్పినట్టుగా కంటెంట్ ఇస్తూనే ఉంది. కంటెంట్ క్వీన్ నో డౌట్. ఆవిడతో పాటు అందరినీ ఏదో ఒక రకంగా స్క్రీన్ స్పేస్ ఇన్వాల్వ్మెంట్ చేసి అంత ట్రాన్స్పరెన్సీతో ఉండే ఆవిడ విషయంలో నువ్వు ఒక స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా, ఒక కంటెస్టెంట్ విషయంలో ఇంక తోటి కంటెస్టెంట్ ఇప్పుడు వచ్చి మిస్ యూ ఇవన్నీ చెబితే ఎట్లా ఉంటుంది, అది సేఫ్ ప్లే కాకపోతే ఏమవుతుంది. సో ఆవిడ చెప్పినట్టుగా తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు ఏంటి క్లియర్గా చెప్పొచ్చు అంటే నేను ఎపిసోడ్ అనాలిసిస్ ఏదైతే రివ్యూలో అనలైజ్ చేశానో ప్రోమో చూసాక ఎగ్జాక్ట్గా ఆవిడ కూడా సంజన కూడా అదే పాయింట్ చెప్పింది. నేను 3వ ప్లేస్లో ఉన్నా, భరణి 1లో ఉన్నాడు, కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడంటే ఆడియన్సే కదా, దివ్య ఆడియన్గా చూసి చెప్పింది కదా, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా కళ్యాణ్ విషయంలో అంతా నీ గేమ్ ఏం బాగోలేదు, నువ్వు అసలు కనబడట్లేదు అని అన్ని పాయింట్లు చెప్పాక కూడా అతడు పోనీ సరే మీ రెడ్ సీడ్స్ ఉండే వాళ్ళలో ఉన్నాడు, పోనీ ఇంకొకరు ఎవరికైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఆ రెడ్ సీడ్స్ బ్యాచ్లో వీళ్ళు మొత్తం ఉన్నారు, వీళ్ళు బ్యాచ్ అంతా ఉన్నారు. ఇతర 1వ ప్లేస్లో ఉన్నాడు, కళ్యాణ్ 9వ ప్లేసు, అట్లాగే ఇంకెవరు మాస్క్ మ్యాన్ 9వ ప్లేసు, కళ్యాణ్ 11వ ప్లేసు, 12లో రామురాధుడు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఈవిడ కాకుండా మిగతా ఇంకెవరైనా ఉన్నారు కదా డిజర్వ్ కాదు హౌస్లో ఉండడానికి అనిపించుకునే వాళ్ళు. మరి ఆ పాయింట్లు ఎందుకు తీయలే, సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు అని చెప్పేసి ప్రియా విషయంలో 2 టాస్కుల గురించి చెప్పారు, లేదా శ్రీజ ఆ బజర్ టాస్క్ సంబంధించి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. వాళ్ళందరిని వదిలేసి 3వ ప్లేస్లో ఉండే ఈమె వెళ్ళిపోవాలంటే దీన్నే మరి సేఫ్ ప్లే అంటారు కనుక సో ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు అంతెందుకు హౌస్ హార్మోని పాడు చేస్తున్నది ఆయనే, తిండి మానేసి మరి అల్లి కూర్చుంటే అట్లా, పైగా చిన్నదానికి పెద్దానికి పంచాయతీలు పెట్టుకొని సో కరెక్ట్గానే చెప్పింది ఆమె. అట్లాగే అయితే భరణి ఏంటంటే తనూజ పంచాయతీలు మాత్రమే సెటిల్ చేస్తాడు, అక్కడ మాత్రమే నోరు విప్పుతాడు, తనతో ఒక మంచి పాజిటివ్ బాండింగ్ ఉంది కనుక ఉంటే కొంత ఆ స్ట్రెస్ దించుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఎమ్మెన్యేలతో, రాముతో, డీమాన్తో ఆ తనూజ గొడవలు అయితే రాజీ కుదిర్చడమే తప్ప మిగతా సందర్భాల్లో నో స్టాండ్, నో వాయిస్. సో ఇమేజ్ ఉంది కాబట్టి డ్యామేజ్ అవుద్ది అనుకుని భయపడతా ఉంటే ఇలా ఓపెన్ అవ్వకపోయినా, స్టాండ్ తీసుకోకపోయినా, మీ ఒపీనియన్ అంటే గట్టిగా చెప్పకపోయినా డ్యామేజ్ అవుద్ది. ఇక హరీష్ ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే అతడితో ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో అనే పరిస్థితి వచ్చేస్తుందండి. చెబితే గొడవ పడతాడు, లిస్ట్ కూడా ఫినిష్ అవ్వదు, అలా చెబుతూనే ఉంటాడు, తనే గొప్ప. ఇది మాత్రం పర్ఫెక్ట్. ప్రైమ్ మినిస్టర్ ఏమైనా పెట్టేసాం సార్ అట్లా ఫీల్ అవుతాడంటే అది కరెక్టే. సో అతడితో మాత్రం హౌస్లో ఉండాలి. ఇతడి వల్ల హౌస్ హార్మోని దెబ్బతింటూ అది వాస్తవం, ప్రతి మాటకి గొడవే. అతను అంటే గొడవ వాడినోడిని ప్రపంచంలో ఇతన్నే చూసుంటాం. అతను అంటే తప్ప, అతను అనకూడదా, అతను అంటే భూత, మరి ఇతను ఎట్లా అలాగని చెప్పేసి కంట్రోల్లో ఉంటుందా. లత్కోరు మాటలన్నీ వద్దు అంటాడు, లత్కోరు పనులు చేయని అంటారు, అట్లాగే ఫేక్ అంటాడు, ఇంకొక పర్సన్ డ్రామా క్వీన్ అంటాడు, ఆవిడ మనిషి అని అంటాడు, ఈ సైకో ఆనందం ఏంటంటాడు, ఇట్లా ఏవైనా ఇతను అనేయొచ్చు. కానీ
మరి అలాంటప్పుడు చిన్న చిన్న పదాలకి అంత హర్ట్ అయిపోయేటప్పుడు మనం కూడా టంగ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. సో ఎంతసేపు ఆవిడ అన్నట్టుగా ఆ ఎస్డి ఎక్కువైపోయాయి. నేను బాగా వంట చేస్తాను, నేను ప్రేమగా పెడతా, నేను అద్భుతంగా చేస్తాను, నేను అందరినీ కలుపుకుంటూ పోతా, నేను అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను అసలు స్టాండ్ తీసుకుంటే ఇంక తిరుగులేదు, నేను నీతి నిజాయితీ నిప్పు అది ఇది ఈ డబ్బా ఎక్కువైపోతుంది. తీరా చూస్తే ఏం చేస్తున్నాడు, నోరు లేని జీవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కబుర్లు చెబుతూ ఆ సుమన్ శెట్టి, ఫ్లోరా, రామురాజు వీళ్ళకి మోటివేషన్ క్లాసులు, ఇన్ఫ్లుయెన్స్ క్లాసులు పీకుతూ ఉంటాడు. సో ఇక్కడ ఎట్లా ఉందంటే మిగతా వాళ్ళతో అనుకోండి గట్టిగా మాట్లాడితే వాళ్ళు గట్టిగా చేస్తారు కనుక ఇంకా ఇంకా రచ్చ కొనసాగుతూ ఉంటుంది. పైగా ఇతడు ఒకరి మీద పగబడితే తన పగ అందరి పగలాగా మార్చేసి అవతల వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సంజన అంటే బొగ్గు అనిపోతూ ఉన్నాడు. సో నేను రీతి ఏమనింది, అక్కడ తప్పేమనిందా, ఇన్ని బట్టలు తెచ్చి ఇంత భద్రంగా పైన ర్యాక్స్లో ఉండే తెచ్చి బ్యాగులో పెట్టేశారంటే ఒక్కరు చేసే పని ఉండదు అని ఆవిడికి తెలుసు కనుక అందరూ చేశారని ఒక హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్కరినే మీరు బ్లేమ్ చేయక్కర్లా, ఇందులో పాత్రధారులు సూత్రధారులు అనేక మంది చేతులు కలిపారని లెక్క చెబితే ఇతను ఎంత సీరియస్ అయిపోతుండే. రీతు మీరు ఎందుకు అలాగ అంటారు, ఒక్కలే కదా సంజన ఒక్కలే పేరే చెప్పాలి అంటే సంజన విషయంలో పాయింట్లు వెతుక్కుని మరి ఏదైనా దొరికిందంటే సంజన సంజన 1 నుంచి 100 వరకు సంజన, 1 నుంచి 1000 వరకు సంజన అని అంతలా రగిలిపోతూ పగతో కసితో క్యారేజ్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఆమెతో ఇతను పట్టించుకోవట్లే. ఇప్పుడు ఈయన కూడా ఆమెను పక్కన పెట్టేసి మిగిలిన 12 మందిలో కూడా మైనస్లు ఏంటి, బ్లెండర్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి అని చూసుకుంటే గో విత్ ద ఫ్లో వెళ్తే బాగును. మిగతా అంతా అనవసరం, నాకు సంజన సంజన సంజన. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆవిడ ఎటు ఇచ్చిపడేసింది గట్టిగా. మళ్ళీ ఈ 1-to-1 వారైతే ఆవిడ డామినేషన్ బీభత్సంగా ఉంటుంది, పైగా చూసి వచ్చింది కనుక. ఇక నెక్స్ట్ వన్ రామురాజు కన్ఫ్యూజ్ మాస్టర్. కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమందిని చేయదు, చీప్ ట్రిక్స్ ఇలాంటివి చేయాలంటే మనం కూడా బోల్డ్ చేసేస్తాం కదా లాస్ట్లో కూర్చొని అన్నాడు కదా. చేయొచ్చు కదా, ఎవరు వద్దు అన్నాడు. ఏదో ఒకటి కంటెంట్ అయితే వస్తుంది కదా, మంచి వచ్చాడు, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదో ఒకటి చేయొచ్చు కదా. మరి చేయకుండా ఎందుకు కూర్చోమన్నారు, ఖాళీ కూర్చోమని చెప్పారా? మీరు చేయలేకపోతున్నారు. ఆవిడ చేస్తేనేమో దానిలో తప్పులు వెతుకుతూ ఉన్నారు. పైగా ఇతను ఎక్కడ బిడ్డ ఎప్పుడు ట్రీట్ చేశానని ఎంత కాన్ఫిడెంట్గా పక్కన ఉంటే లెంపకాయ మీద ఒకటి గుట్టు ఒక తల్లి పిల్లాడికి ఎలా చెబుతుందో అలాగే అనిపించింది నాకైతే. పక్కన ఉంటే చెవి మెలిపెట్టైనా సరే ఇలా బొగ్గ పట్టుకునైనా సరే అడుగుతుందేమో అనిపించింది. అంత కాన్ఫిడెంట్గా ఈ వీడు నా బిడ్డ, వీడి మీద నాకు రైట్ ఉందని మాదిరిగా ఇదేది కనిపించింది నాకు ఆవిడ చెప్పే విధానంలో. చీప్ ట్రిక్స్ చేస్తావు అన్నా కదా, ఎప్పుడు నేను చిన్న చూపు చూశానంటే ఆయన చెప్పాడు కదా, కొందరిని ఒకలా చూస్తుంది, ఇంకో తన వాళ్ళు అనుకుంటే బాగా చూస్తుంది. అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఎంఎన్ఎల్కి తనుజుకి ఒక బాండ్ ఉంది, మన అనుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పాజిటివ్గానే చూస్తారు. ఇప్పుడు రీతు డీమాన్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకలాగే చూసుకుంటూ ఉంటారు. అలాగే భరణి మరి ఇతని కోసం నామినేషన్లో ఉన్నారు కదా, రెడ్ సీడ్కి సంబంధించి ఏదైనా టాస్క్ ఇస్తే ఇతన్ని సేవ్ చేసేస్తానని చెప్పాడుగా, మీ ఇద్దరి మధ్య ఒక బాండ్ ఉండబట్టే కదా. సో హౌస్లో అది సర్వసాధారణం, అంతే తప్ప మనతో పడుతున్న వాళ్ళే, మనతో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండే వాళ్ళకి మానేసి మనతో ఎగ్నెస్ట్గా ఉండేవాళ్ళు, మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ మీద ప్రేమ కురిపించి వాళ్ళతో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందా? ఉండదు కదా. సో పైగా నేను ఏంటి ఎమాన్యుయల్ అని సరే చిన్నవాడని తింటూ ఉండేప్పుడు అరుస్తావా, అంత అవసరం ఉందా, నీ పని నువ్వు చేసుకోవాల్సింది ఉంది, వాడికి చెప్పి మళ్ళీ వాడి మీద అరుస్తావేంటి అని ఎమాన్యుయల్ తనుజాని ఉద్దేశించి అంటే ఇతడికి మరి సంజన అనింది అనుకున్నాడు ఏమో. మరి సంజన కూడా వార్నింగ్ ఇచ్చింది, ఇవ్వలేదు అనట్లా, తనుజ ఇచ్చింది, సంజన ఇచ్చింది, ఇంకోసారి నా పేరు తీయకండి లెక్క. కానీ సంజన అంటే వెంటనే మళ్ళీ వెళ్ళి ఆ సోఫాలోకి ఆయన పోయి పులిహోర ఏదో తింటా ఉంటే తిను, అవన్నీ పక్కన పెట్టా, లైట్ తీసుకో, వదిలే, ఇవన్నీ సర్వసాధారణం, నువ్వు తినేవరకు ఇక్కడే కూర్చుంటాను, బాసింబొట్లు వేసుకుని కూర్చుంది, నువ్వు తినకపోతే నేను తినిపిస్తాను అంది, అంతే తప్ప అపో అని చెప్పి వదిలేలే. సో ఇంత కన్ఫ్యూజ్ మాస్టర్, ఈ కన్ఫ్యూజ్ మాస్టర్ కూడా ఆ వీడియో కూడా వేసి, అరే భయ్ నువ్వేం చెబుతున్నావు, నీకైనా అర్థమవుతుందా, కన్ఫ్యూజ్ అవుతున్నావా సో అని చెప్పి ఆ టీ పంచాయతీ తనకి వీడియో వేసి మరి కూడా క్లాస్ స్పీకర్ అంట. సో మొత్తానికి ఏంటంటే ఇతనికి అర్థం కాదు, బిగ్ బాస్ హౌస్లో అంతే, ఎవరైనా తమకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటే వాళ్ళతోనే ఉంటారు, లేని వాళ్ళ విషయాలు చేస్తూ ఉంటారు. ఇక చివరాఖరి లాస్ట్ సీన్ ఏంటంటే ఎమాన్యుయల్కి స్వీట్ హార్ట్, మా అమ్మ గుర్తుకొచ్చిందని ఏడుస్తూ ఉంటాడు కదా, వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఒక ఆర్గానిక్గా వచ్చింది. నిజంగా ఒకరికొకరని మాదిరిగా వచ్చారు. వీళ్ళు ఎక్కువ రిలేషన్ ఎమోషన్ అంతా ఆడియన్స్ కూడా ఒక మదర్ సన్ మాదిరిగా అనిపించింది. అయితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ సంజన గుండెలు పిండేసి ఎపిసోడ్ ఏమొస్తుందంటే ఆవిడ పిల్లల తాలూకా వీడియోస్, ఆడియో, ఏడుపు కానీ నవ్వు కానీ బయటలో వచ్చేటప్పుడు, అట్లాగే ఎమ్మెన్యేల వాళ్ళ మదర్ కానీ వచ్చిందంటే ఆవిడ వచ్చి ఖచ్చితంగా సంజనకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తుంది. నా కొడుకుని నీ కొడుకు కంటే ఎక్కువలా చూసుకుంటున్నావమ్మ, చాలమ్మ, నేను లేని లోటు హౌస్లో నువ్వు దూరిస్తున్నావని చెబుతా చూడండి, అప్పుడు మీకు కళ్ళంబడి దారగా గారేస్తాయి నీరు. వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేటప్పుడు వీళ్ళ బాండింగ్ గురించి వాళ్ళు ఎమోషన్ అయి చెబుతారు చూడండి, మా వల్ల కాదు సార్, కర్చీఫులు తడిచిపోయి మేము చూడలేము అని చెప్పి అంత ఎమోషనల్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. వీళ్ళ మధ్య అంత ఆర్గానిక్ బాండింగ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీతు చౌదరి ఎమ్మెన్యేలు బయట పరిచయం ఉన్నా, తనూజీ ఎమ్మెన్యేలు బయట పరిచయం ఉన్నా, ఇక్కడికి వచ్చాక ఎవరి పాట వాళ్ళది, ఎవరి గ్రూప్ వాళ్ళది, ఎవరి ఫ్రెండ్షిప్ వాళ్ళది, ఎవరి ట్రాక్ వాళ్ళది అన్నట్టు అయిపోయారు. బట్ వీళ్ళిద్దరు హౌస్లోకి వచ్చాక ఆర్గానిక్గా వచ్చింది ఇది.
సో మంచి హిట్ కాంబినేషన్ అయ్యింది సీజన్కి. సో ముందు ముందు ఆ ఎమోషన్ సీన్స్ అయితే చూడబోతాను. సరే ఇవన్నీ చెప్పిన అసలు విషయం మర్చిపోయా, లైక్ చేయడం అడగడం అయితే మర్చిపోయా. ఇప్పటికే లైక్ చేసి ఉంటారు, కానీ గుర్తు చేసేటప్పుడు చాలామంది అయ్యో లైక్ చేస్తారు, ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్కి ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.